అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ప్రత్యేక దినం. శంకర్రావు పరిస్థితి దయనీయంగా ఉంది. అర్ధరాత్రి 12 దాటింది. అయినా కంటి మీద కునుకు రావడం లేదు. కూతురు కొడుకు ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి గుండె గొంతులోకి వచ్చేస్తుంది. చిన్నతనంలో ఏదైనా పొరపాటు చేస్తే మా నాన్న తాట వలుస్తాడని భయపడి చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు మేము ఏ పొరపాటు చేయకుండానే ఈ పిల్లలకి భయపడి చస్తున్నాం. ఛ, వెధవ బతుకు అనుకున్నాడు 66సారి. అంతలోనే భార్య శ్యామల వచ్చి లైటు వేసింది. ఎందుకలా కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నారు అని అడిగింది. తనని వేధిస్తున్న సమస్యని భార్యతో చెప్పాడు. అంతా విని హవ్వ, ఎవరైనా వింటే నవ్విపోతారు. మారుతున్న కాలంతో పాటు మనము మారాలిగా. ఏ రాతియుగంలోనే ఉండిపోతామంటే ఎట్లా? నలుగురిని చూసి నేర్చుకోండని చెవిన ఇల్లు కట్టుకుని పోరతాను. మీకు తలకి ఎక్కుతేనా? ఒక సరదా లేదు, ఒక ముచ్చట లేదు. హాయిగా సరదాగా వేడుకలు జరుపుకోకుండా అన్నిటికీ ఏడుపు మొహం వేస్తారే. ఇక చాలు కానీ వచ్చి పడుకోండి. పిల్లల ఎదుట కూడా ఇలా తిరిగితే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారు. వాళ్ళేం కానీ కోరికలు కోరారా మీరింత రాద్ధాంతం చేయడానికి? నలుగురితో నారాయణ అంతేగా అని 4 చివాట్లు వేసింది. శంకర్రావు మనసు మరింత చిన్నబోయింది. ఎదురు తిరిగి దెబ్బలాడదామనుకున్నాడు. అలా చేస్తే సమస్య తీరిపోదు సరికదా, మరింత జటిలం అయిపోతుంది. మాట మాట పెరుగుతుంది. పిల్లలు లేస్తారు. ముగ్గురు కలిసి తనకు క్లాస్ పీకుతారు. ఆ సోది భరించే కంటే నోరు మూసుకుని ఊరుకోవటం మంచిది. అందుకే మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు. ఏమిటో దిక్కుమాలిన రోజులొచ్చి పడ్డాయి అనుకున్నాడు దీనంగా కళ్ళు మూసుకొని. శంకర్రావు చాలా మామూలు మనిషి. సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజల ఆర్థిక స్థితిలో అనేక మార్పులు. డబ్బేం చేసుకోవాలో తెలియని ఆగర్భ శ్రీమంతులను, కూటికి గతి లేని పేదవాళ్లను తీసి పక్కన పెడితే మిగిలిన మధ్యతరగతి వారిలో 3 రకాల వాళ్ళున్నారు. సక్రమంగా వచ్చే సంపాదన 100 అయితే అక్రమంగా 1000 అన్నట్లు లంచాలు మెక్కుతూ ఐశ్వర్యమంతా బాహాటంగా ఖర్చు పెట్టుకుని ఘనంగా బతికే వాళ్ళు ఒక రకం. ఐటీ పుణ్యమా అని నెల తిరిగేసరికి వేలకు వేలు సంపాదన, భార్యాభర్తలిద్దరి జీతాలు కలిసి చేతి నిండా డబ్బు. రేపటి సంగతి రేపు చూద్దాం, ఇవాళ రోజున హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకునే ఉద్యోగులు రెండో రకం. అటు పై సంపాదన లేక, ఇటు కాసులు కురిసే ఉద్యోగాలు లేక నెలకింత అని నికరమైన సంపాదన కలవాళ్ళు మూడో రకం. ఆ మూడో రకానికి చెందినవాడు శంకర్రావు. భార్య శ్రావణ గృహిణి, కొడుకు ప్రణవ్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, కూతురు హరిత డిగ్రీ ఫస్ట్ ఇయర్. అందరూ మంచివాళ్లే. కాకపోతే కాలానుగుణంగా నడుద్దామంటారు. అలా నడవడం చేతకాక బోర్ల పడిపోతున్నాడు శంకర్రావు. చిన్నతనం నుంచి శంకర్రావుకి ముందు చూపుంది. అతను అలా పెంచాడు తండ్రి. ఉద్యోగంలో చేరాక ఓ 2 ఏళ్ళాగి ఆర్థికంగా 4 రాళ్ళు కూడబెట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం నెల నెల పోస్టాఫీస్లో డబ్బు జమ చేశాడు. బాగానే గడుస్తుంది జీవితం అని ఆనందపడ్డాడు. పిల్లలు ఎదిగారు. ఈ రోజుల్లో 2 పిల్లలను పెంచడం అంటే 2 ఏనుగులను పెంచడంతో సమానం. వాళ్ళకి తాళం వేస్తూ భార్య. కొడుకు ఇంజనీరింగ్ కాలేజీలో పేమెంట్ సీట్ వచ్చింది. కాలేజీకి వెళ్ళడానికి బైక్ కావాల్సి వచ్చింది. బస్సులో వెళ్ళరా అంటే, ఏమిటి నాన్న నువ్వు మరీను, మా ఫ్రెండ్స్ అందరూ ఇంపోర్టెడ్ బైకులు కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటే నేను బస్సులో వెళ్ళనా? అయితే నేనేం సాయంత్రం అడిగానా, ఇండికా అడిగానా? ఆఫ్టర్ ఆల్ యమహా బైక్ కొనమంటే ఏడుస్తున్నావు అని సాధించాడు. ఏకంగా మొత్తంగా ఇవ్వక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్లో కొనండి అని సలహా ఇచ్చింది ఇల్లాలు. అన్నయ్యకి ఎలాగో కొంటున్నారు కదా, నాకు స్కూటీ కొనండి అని కూర్చుంది కూతురు. వాహనాలు కొనిస్తే సరిపోయిందా? కాళ్ళకి జోళ్ళు, కళ్ళకి జోళ్ళు, జీన్సు, టీషర్ట్లు అన్నీ బ్రాండెడ్వే కావాలి. మామూలువి పనికిరావు, చీప్గా ఉంటుంది. తెల్లవారు లేస్తే వెహికల్స్కి పెట్రోల్ ఖర్చు, పిల్లలకి తిండి ఖర్చు. డబ్బాలో పెరుగన్నం కలిపి ఓ ఆవకాయ ముక్క వేసి ఇస్తే తీసుకెళ్ళి తినే రోజులు కావేవి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, పేస్ట్రీలు వగైరాలు కావాలి. ఇద్దరికి చెరో పచ్చ కాగితం ఇస్తే కానీ గుమ్మం దిగరు. రోజువారీ ఖర్చులకు తట్టుకోలేకనే సతమతం అవుతూ ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పండుగలు, పర్వదినాలు. అసలు మన తెలుగు వాళ్ళకు పండుగలు ఎక్కువే. సంక్రాంతి, ఉగాది, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి మొదలైన పాత పండుగలు, రాఖీ, హోలీ వంటి కొత్త పండుగలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వెరసి ప్రతి నెల ఏదో పండుగ ఆర్భాటం. కిందటి ఏడాది వాళ్ళ పెళ్ళై 25 ఏళ్ళైన శుభ సందర్భంలో ఘనంగా ఫంక్షన్ చేద్దామంది శ్యామల. ఎందుకు? మీకు ఇచ్చి చేసి నాన్న నా గొంతు కోశాడని ఆనాటి నుంచి ఈనాటి దాకా నువ్వేడుస్తున్నావు. హాయిగా ఒంటరిగా ఉండకుండా ఈ సంసార సాగరంలో మునిగిపోయానని నేను ఏడుస్తున్నాను. ఇంతటి భాగ్యానికి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడాను అని విసుక్కున్నాడు. ఇది మరీ బాగుంది. ఫంక్షన్ చేసుకున్న వాళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారా?
దేందా దానిదే. ఇవాళ రేపు అందరూ చేసుకుంటున్నారు సిల్వర్ జూబ్లీ, మనం చేసుకోకపోతే అందరూ ఆక్షేపిస్తారు అని చెప్పి ఫంక్షన్ చేస్తావా చేస్తావా అని పీకల మీద కూర్చుని మరీ చేయించింది. ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. 60,000 ఖర్చు అయింది. ఆ రాత్రి దగ్గరి బంధువులు స్నేహితులు చేరి గది అలంకరించి వీళ్ళిద్దరిని గదిలోకి పంపించి ఆ ముచ్చట కూడా తీర్చేశారు. పెళ్లి కూతురు ఉత్సాహంగానే ఉంది, కానీ ఆయన ఖర్చు తలుచుకొని పెళ్లి కొడుకు మాత్రం నీరసపడిపోయాడు. ఏదో విధంగా బండి లాక్కొద్దామంటే హఠాత్తుగా మరికొన్ని వేడుకలు వచ్చి మీద పడ్డాయి. వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎన్నెన్నో కొత్త పద్ధతులు ఆచారాలు వచ్చి పడ్డాయి. వేలంటైన్స్ డేకి వాళ్ళిద్దరికీ కోరినంత ఇచ్చి పంపించేసరికి తల బొప్పి కట్టింది. మదర్స్ డే అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం అని ఇండెంట్ పెట్టారు పిల్లలు. ఆ ఒక్కరోజైనా మీ అమ్మను విసిగించకుండా అది చెప్పింది విని పెట్టింది తిని బుద్ధిగా ఉండండి, అదే మంచి బహుమానం మీ అమ్మకి అన్నాడు శంకర్రావు. ఠాట్ వేయలేదు, మా ఫ్రెండ్స్ అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు మదర్స్ డే, మేము ఊరుకుంటే బాగుండదు అని పంతం పట్టి డబ్బు వసూలు చేశారు. శ్యామల కోసం 1000 రూపాయలు పెట్టి మంచి మేకప్ సెట్ కొనుక్కొచ్చారు. భలే బాగుంది అని మెచ్చుకుని బీరువాలో భద్రపరిచింది శ్యామల. శంకర్రావు ప్రాణం ఊరుమంది. స్నానానికి ముందు కాస్తంత పసుపు పూసుకుని స్నానం చేసిన తర్వాత మొహానికి కాస్త పౌడర్ రాసుకోవడం మాత్రం అలవాటు శ్యామలకి. అటువంటి మనిషి మూతికి బుగ్గలకు కళ్ళకు పూసుకునే రంగులే చేసుకుంటుంది. పోనీ ఆ ఇచ్చే బహుమతి ఏదో పుచ్చుకునే వ్యక్తిని తీసుకెళ్ళి నచ్చింది కొని పెడితే భేషుగ్గా ఉంటుంది, కానీ అలా చేయడం అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సర్ప్రైజ్ చేయాలి. ఆ బహుమతి పనికొచ్చేదా పారేసేదా పుచ్చుకునే వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత కూడా బీరువా తీసినప్పుడల్లా వ్యర్థంగా పడి ఉన్న మేకప్ కిట్ని చూస్తే మనసు కలుక్కుమన్నది శంకర్రావుకి. ఉత్తి పుణ్యానికి 1000 రూపాయలు తగలేశారు, ఆ డబ్బులుంటే నెల రోజులు కూరలకు సరిపోయేది అనుకునేవాడు బాధగా. ఏదో పళ్ళ బిగువన రోజులు లాక్కొస్తూ ఉంటే హఠాత్తుగా పిల్లలిద్దరూ నాన్న ఏం చేస్తున్నారు అంటూ చెరువు పక్కన వచ్చి కూర్చున్నారు. శంకర్రావు గుండె ఠారుమంది. వాళ్ళలా ప్రేమగా మాట్లాడారంటే తీర ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక ఎగరేసినట్లే. తుఫాన్ రాబోతుందని అర్థం. ఏమిటో చెప్పండి అన్నాడు ప్రాణాల చేతిలో పెట్టుకుని. ఫాదర్స్ డే వస్తోందిట, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను, డబ్బులు ఇవ్వమన్నారు. నవ్వొచ్చింది శంకర్రావుకి. మీ మొహం, నా డబ్బుతో నా గిఫ్ట్ ఎందుకు, మీ అభిమానం చాలు నాకు, మీరు సంపాదన పరులు అయ్యాక నాకు చేయండి అన్నాడు నవ్వుతూ. వాళ్ళు నవ్వేశారు. భలే వాడివి నాన్న, మేము సంపాదించేసరికి మాకు వేరే ఖర్చులు ఉండవా, అప్పుడు ఇలాంటి దండా ఖర్చులు ఎవరు భరిస్తారు, అందుకే ఇప్పుడే చేసేస్తాం ఫాదర్స్ డే అన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శంకర్రావుకి. ఓ 1 డజన్ అరటిపళ్ళు కొనివ్వండి, మా రోజుల్లో టీచర్స్ డేకి మేము అలానే ఇచ్చేవాళ్ళం అన్నాడు శంకర్రావు ఆశగా. ఛీ ఏమిటి నాన్న, ఎప్పుడు చూసినా చీప్గా ఆలోచిస్తావే అంది కూతురు. పోనీ కిందటి నెలలో మీ అమ్మ అదేదో సేల్లో కొన్న షర్ట్ నేనంగా వాడలేదు, అది ఇవ్వండి గిఫ్ట్గా మరో ఉపాయం సూచించాడు శంకర్రావు. ఇంకా నయ్యం, నువ్వు 2 ఏళ్ళుగా వాడుతున్న బూట్లు ఇమ్మన్నావు కాదు, కాస్త దర్జాగా ఆలోచించు నాన్న అన్నాడు కొడుకు. అయితే ఏం చేయమంటారు అన్నాడు విసుగ్గా. 1000 రూపాయలు ఇవ్వండి, మిగతా విషయాలు మాకు వదిలేయండి అనేశారు. సరే నాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు శంకర్రావు. మర్నాడు ఆఫీస్లో లంచ్ టైంలో ఆ విషయం డిస్కషన్కి వచ్చింది. ఇలాంటి పిచ్చి తండ్రులు చాలామందే ఉన్నారు. ఏం చేస్తాం, ఈ ఫారిన్ కల్చర్ ఒకటి దిగబడిపోయింది, తట్టుకోలేకపోతున్నాం అన్నాడు ఒక ఆయన. సిరి అంటది కానీ చీడ అంటుతుంది అన్నట్లు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి కష్టపడి పనిచేస్తారు ఫారెన్లో పిల్లలు. మన వాళ్ళేమో 25 ఏళ్ళైనా నాన్న మీదే ఆధారపడి ఉంటారు. మన ప్రాణాలు తీయడానికి కాకపోతే మనకెందుకండి ఈ డేలు అన్నాడు ఇంకో నాయన. ఈ ఇంగ్లీష్ పర్వదినాలు కాదు కానండి, మన చావుకొచ్చింది. కిందటి ఏడు మదర్స్ డేకి మా అమ్మాయి వాళ్ళ అమ్మకి సెల్ ఫోన్ కొంటానని నా పీక మీద కత్తి పెట్టి మరీ కొనిపించింది. ఆ వేళ అమ్మకిచ్చి మర్నాటి నుంచి తను వాడుతోంది. ఫ్రెండ్స్తో గంటల తరబడి హస్కు, ఆ బిల్లు కట్టలేక నా తల వాచిపోతుంది. అంతటితో ఆగితే పర్వాలేదు, ఫాదర్స్ డేకి నా స్కేటింగ్ చేసే షూ బహుమతిగా ఇచ్చారు. ఈ వయసులో ఆ చక్రాల 10 లక్షలు నేనేం చేసుకుందని చెప్పండి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఇంకో ప్రబుద్ధుడు. కాసేపు అందరూ తమ బాధలు వెళ్ళబోసుకున్నారు. నా వల్ల కాదు, నేను ఇవ్వనని చెప్పేస్తాను అన్నాడు శంకర్రావు. చెప్పచ్చు అనుకోండి, ఈ కాలం పిల్లలు ఎంతకైనా తెగించగలరు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే చెప్పా పెట్టకుండా పారిపోతే మళ్ళీ మనకే తలనొప్పి. ఆ మధ్య మా వాళ్ళ అబ్బాయి ఒకడు ఇలాగే వాళ్ళ నాన్నని అడిగితే డబ్బులు ఇవ్వలేదని అలాగే రైలు కింద పడతానని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడట. వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి రైలు పట్టాలని కాలించి నాన్న హైరాణ పడ్డారు. ఆ కుర్రాడేమో ఓ వారం అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళంతా చచ్చి సతమతమయ్యారు. ఆ గొడవంతా భరించడం కంటే వాళ్ళు అడిగింది ఇచ్చి దండం పెడితే సుఖం అన్నాడు ఒక పెద్ద మనిషి. నిజమేనండి,
ఈ కాలం పిల్లలు తెలివి మీరిపోయారు. వాడు అడిగింది ఇవ్వకపోతే అంత చేతకాని వాళ్ళు నన్ను ఎందుకు కన్నారు? నన్ను పుట్టించమని నేను అడిగానా? మీ ఆనందం కోసం నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తే ఎట్లా అని మాట్లాడతాడు. సిగ్గుతో నా ప్రాణం చచ్చిపోతే అన్నాడు ఒక బడుగు ప్రాణి. నిజమే, ఈ మధ్య సినిమాల్లో హీరోలందరూ నాన్నలని ఆ మాటే అడుగుతున్నారుగా. అలా అడగడం ఇప్పుడు ఫ్యాషను అన్నాడు ఒక ఆయన. చివరికి వాళ్ళు అడిగింది ఇవ్వడమే సుఖమని నిర్ణయానికి వచ్చారు అందరూ. సేవింగ్స్లో నుంచి 1000 రూపాయలు తెచ్చి పిల్లలకి ఇచ్చాడు శంకర్రావు. ఫాదర్స్ డే రానే వచ్చింది. పిల్లలిద్దరూ ముక్త కంఠంతో హ్యాపీ ఫాదర్స్ డే అని పాట పాడారు. ఒక గిఫ్ట్ ప్యాక్ అందచేశారు. విప్పు చూడండి అన్నారు. మెల్లిగా విప్పి చూశాడు శంకర్రావు. ఒక షర్టు, కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి అందులో. షర్టు నిండా ఎద్దంత ప్రింటు, ఆ కళ్ళజోడేమో పంచరంగుల్లో ఉంది. అవి రెండు ధరించి వీధిలోకి వెళ్తే కుక్కలు వెంటపడడం ఖాయం. లోపల కడుపు మండిపోతున్నా పైకి నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. చాలా థ్యాంక్స్ అన్నాడు దుఃఖం ఆపుకుంటూ. ఆ ప్యాకెట్ ఆపలంగా తీసుకెళ్లి బీరువాలో పెట్టేశాడు. ఫాదర్స్ డే అని రాత్రి డిన్నర్ బయటకు వెళ్దామన్నారు పిల్లలు. అంతటితో ఊరుకున్నా బాగుండు. ఆ షర్ట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకోమని బలవంతం కూడా చేశారు. శ్యామల కూడా బలవంతం పెట్టింది. పిల్లలు సరదా పడుతున్నారు అని వంత పాడింది. చివరికి తప్పలేదు శంకర్రావుకి. ఆ అవతారంలో బయటకు వచ్చిన శంకర్రావుని చూసి అందరూ చాటు చేసుకొని నవ్వుకున్నారు. ఆ బాధకి భోజనం కూడా సరిగ్గా చేయలేదు అతగాడు. 1000 బిల్ చెల్లించి ఫాదర్స్ డే మహోత్సవం ముగించాడు ఆ బడుగు జీవి. ఆ రాత్రంతా అతనికి నిద్రలేదు. తెల్లవారుజామున కొనుక్కు పట్టింది. ముందు ముందు ఇంకా ఎన్నో డేలు వచ్చేస్తాయి. అత్తగారి డే, మామగారి డే, బావమరిది డే, భార్య డే, సన్స్ డే, డాటర్స్ డే, నైబర్స్ డే, ఇలా ఎన్నో దినాలు. ఇవన్నీ సెలబ్రేట్ చేయలేక తను చిక్కి శల్యమైపోయి చింకి పాతలతో క్రాస్ రోడ్స్ దగ్గర సిగ్నల్ పడినప్పుడు అడుక్కు తింటున్నట్లు కల వచ్చింది. కేవ్వున కేకేసి లేచి కూర్చున్నాడు శంకర్రావు. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.